23వ తారీఖున 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష రాయబో విద్యార్థులకు శుభములు. ఇదివరకే మీకు మంచి మంచి వీడియోస్తో చదువుకున్న వాళ్ళు ఏ విధంగా ఎక్కువ మార్కులు సాధించాలి, అలాగే కొన్ని కారణాల వల్ల కాస్త స్లో లెర్నర్స్గా ఉన్నవాళ్ళు ఏ విధంగా పాస్ అనే గట్టును పడాలి అనే చిన్న చిన్న టెక్నిక్స్తో మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ చదువుకునే దానికి సమయం లేదు, రివిజన్కి మాత్రమే ఉంది. చిన్న చిన్న టెక్నిక్స్తో మనం ఏ విధంగా బయటపడాలా అనే మాత్రమే మనకు టార్గెట్ ఉందన్నమాట. కాబట్టి ఇందులో భాగంగా మీకు 1వ క్వశ్చన్ నుంచి 8వ క్వశ్చన్ ఒక కాంప్రహెన్షన్స్ ఏ విధంగా చేయాలి, వాటి కాన్సెప్ట్స్ ఏంటి, వాటిని ఏ విధంగా టెక్నిక్గా మనం వాటిని ఫేస్ చేయాలి అనేది ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాము. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇంకా మంచి మార్కులు సాధించుకునే దానికి అవకాశం ఉండి 8కి 8 మార్కులు మీరు సాధించాలనుకుంటున్నారా, చదివినా చదవకపోయినా, అది ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. కాబట్టి ఈ 8 మార్కులు ఏ విధంగా సాధించాలి అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 9 నుంచి క్వశ్చన్ నెంబర్ 12 వరకు. క్వశ్చన్ నెంబర్ 9, క్వశ్చన్ నెంబర్ 12 అది స్టడీ స్కిల్స్ పైనే వస్తాయి. ఈ స్టడీ స్కిల్స్ ఏంటి, ఆ తర్వాత వాటి కాన్సెప్ట్స్ ఏంటి, ఏ విధంగా మనం లాస్ట్ మినిట్ రివిజన్లో మనం ఏ విధంగా 8 మార్కులకు 8 మార్కులు సాధించాలి, కొంచెం బుర్ర ఉపయోగిస్తుంది. ఎందుకంటే క్వశ్చన్ పేపర్లోనే ఉంటాయి అన్ని క్వశ్చన్స్, వాటిని అలా ఇలా మార్చి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పెట్టామంటే మీకు 8 మార్కులకు 8 వస్తాయి. ఇది వరకే నేను సింథసిస్లో ఏ విధంగా అయితే 8 మార్కులకు 8 మార్కులు సంపాదించాలనుకుంటున్నామో అదేవిధంగా డిస్కోర్స్ అనే దానిపైన ఒకటి మంచి లెటర్ రైటింగ్ దాన్ని వదిలాను మీకు. ఈ లెటర్ రైటింగ్ మీరు చదివినా చదవకపోయినా 10 మార్కులకు 9 మార్కులు వస్తాయి. ఆ వీడియో కూడా చూడండి. ఎందుకంటే దిస్ ఈస్ ద లాస్ట్ మినిట్ రివిజన్, నో టైమ్ టు స్టడీ, ఓన్లీ జస్ట్ గోయింగ్ ఫర్ స్మార్ట్ వర్క్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నౌ వీ కెన్ గో టు ద టాపిక్. మీరు ఒకసారి స్క్రీన్ పైన మనం చూసామంటే ఇక్కడ చూడండి, మనకు 9వ క్వశ్చన్ నుంచి 12వ క్వశ్చన్ అంటే 4 క్వశ్చన్స్ అనమాట. 4 క్వశ్చన్స్ మనకు స్టడీ స్కిల్స్ పైన ఇస్తారు. ఈ 4 క్వశ్చన్స్కు ఒక్కొక్క క్వశ్చన్కు 2 మార్క్స్ ఉంటుందన్నమాట. సో టోటలీ ది సెక్షన్ క్యారీస్ 8 మార్క్స్. ఈ 8 మార్క్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం సంపాదించాలి. ఎందుకంటే మనం ఈజీగా కొంచెం చిన్న చిన్న టెక్నిక్స్ మనం పట్టామంటే ఈజీగా మనకు ఈ యొక్క 8 మార్క్స్ రావడం గ్యారెంటీ అనమాట. అసలు ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క స్టడీ స్కిల్స్ సెక్షన్లో మనకు ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి అంటే ఏ ఏరియా, సబ్ ఏరియాస్ ఏ విధంగా ఉంటుంది. ఏరియా వచ్చి స్టడీ స్కిల్స్ అని మనం చెప్పుకున్నాం. ఇదివరకే మనము క్వశ్చన్ పేపర్ అనలైజ్లో చెప్పుకున్నాం ఏరియాస్ అండ్ సబ్ ఏరియాస్ అని చెప్పేసి. ప్రతి ఒక్క ఏరియాకు కాన్సెప్ట్స్ ఏముంటాయని చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే స్టడీ స్కిల్స్. స్టడీ స్కిల్స్లో మనకు ముఖ్యంగా ఏమేమి ఇస్తాయంటే బార్ గ్రాఫ్స్ పైన, తర్వాత పై చార్ట్స్ పైన, తర్వాత టేబుల్స్, ఫ్లో చార్ట్స్, రెసిపీస్, షెడ్యూల్స్, టైం టేబుల్స్, ఇటువంటి వాటిపైన ఎక్కువగా వచ్చేదానికి ఆస్కారం ఉందన్నమాట మనకు. మరి ఇవి బార్ గ్రాఫ్స్ కానీ పై చార్ట్స్ కానీ టేబుల్స్ కానీ ఏ విధంగా మనం స్టడీ చేయాలి, ట్రీ డయాగ్రామ్స్ కానీ ఏ విధంగా స్టడీ చేయాలి అంటే ఒక్కసారి మనం చూసుకున్నామంటే ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మీకు చెప్తారనమాట. యా, సీ హియర్ ఫస్ట్ హియర్ టేబుల్స్ మీకు ఇస్తారు. అసలు దీంట్లో ఏముంటుంది అంటే జస్ట్ ఒక డేటా ఇస్తారనమాట. ఈ డేటాను మనం ఏం చేయాలంటే అబ్జర్వ్ చేయాలి. వాట్ ఈస్ ద డేటా, తర్వాత వచ్చేసి అండర్స్టాండ్ ద డేటా, తర్వాత ఆన్సర్ ద క్వశ్చన్స్ బేసింగ్ ఆన్ ది గివెన్ డేటా. దట్స్ ఆల్. ఓకే, అవి నెమ్మదిగా మీకు చెప్తాను. ఫస్ట్ టేబుల్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. ఈ టేబుల్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఒకవేళ టేబుల్ ఇచ్చాడు అనుకోండి మీకు ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆ క్వశ్చన్ పేపర్లో టేబుల్ను చూడంగానే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐడెంటిఫై ద రోస్ అండ్ కాలమ్స్. ఇప్పుడు చూడండి, ఇవి రోస్, ఇట్లా వెర్టికల్గా ఉండేటువంటి కాలమ్స్, ఈ కాలమ్స్ ఇట్లా వాటిల్ని మీరు చక్కగా చూసుకొనేసేసి అసలు దేనిపైన ఉంది. ఆ తర్వాత యూ హ్యావ్ టు స్టడీ ది హెడ్డింగ్స్ అండ్ సబ్ హెడ్డింగ్స్ ఏంది టేబుల్ ఇచ్చినప్పుడు. తర్వాత కంపేర్ ద నంబర్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్, ఫైండ్ ది హైయెస్ట్, లోయెస్ట్ అండ్ టోటల్ వాల్యూస్. ఇవి ముఖ్యం అన్నమాట. టేబుల్ను చూడంగానే మీరు ఏం చేయాలి అంటే అందులో కాలమ్స్, ఆ తర్వాత రోస్ జాగ్రత్తగా చూసుకోండి. ఆ కాలమ్స్ రోస్ చూసుకున్న తర్వాత ఆ కాలమ్స్ పైన హెడ్డింగ్స్ ఉంటాయి, ఆ హెడ్డింగ్స్ కూడా చదువుకోండి. అంతే, జస్ట్ ఇన్ఫర్మేషన్ మనం మనసులో పెట్టుకొని వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ను మనం ఆన్సర్ చేయడమే. ఆ క్వశ్చన్స్లోనే ఆన్సర్స్ ఉంటాయి, నేను ఇప్పుడు చెప్పిస్తాను. ఎందుకంటే ఒక పాత క్వశ్చన్ పేపర్ ఒకటి తీసుకొనేసేసి దాన్ని అనలైజ్ చేస్తాను చివరిగా, ఒకసారి చూసుకోండి. రైట్, ఓకే. ఈ విధంగా మనం టేబుల్ చేయాలి. ఎందుకంటే ఇది 8 మార్కుల క్వశ్చన్. 8 మార్కులు అసలు 10th క్లాస్ ఇంగ్లీష్ అంటారు, కానీ బ్రెయిన్ ఉండిందంటే మీకు హ్యాపీగా 80 మార్కులు 70 మార్కులు సాధించవచ్చు. బ్రెయిన్ అప్లై చేయకుండా, స్మార్ట్ వర్క్ అప్లై చేయకుండా, టెక్నిక్స్ అప్లై చేయకుండా పోయారనుకోండి 20-30 మార్కులు వస్తాయి అనమాట. ఏదో అట్ట పాస్ అయిపోవాల్సిందే 80 మార్క్స్కు. గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు అప్లై ద టెక్నిక్స్, యూ హ్యావ్ టు గో ఫర్ స్మార్ట్ వర్క్.
అందులోనే ఉంటాయి అన్నీ. యా ఓకే, దెన్ నెక్స్ట్ ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తారో చూడండి. సి విచ్ ఐటమ్ హ్యాస్ ది హైయెస్ట్ వాల్యూ. దీంట్లో ఒకసారి చదువుకున్నామంటే దేనికి హైయెస్ట్ వాల్యూ ఉంది అని చెప్పేసి అంటాం. ఇప్పుడు చూడండి, దీంట్లో క్వశ్చన్ కూడా ఏం లేదు, నేను మీకు తర్వాత చెప్తాను. ఈ హెల్పింగ్ వర్బ్ తీసేసినామంటే దానికి ఆన్సర్ వస్తుంది, తర్వాత చెప్తాను. ద హైయెస్ట్ వాల్యూ ఈజ్ అని చెప్పేసి రాసేస్తాం అంతే, దాన్ని రాయడమే, మీకు 2 మార్కులు వస్తాయి. ఓకే యా, దెన్ చూడండి, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద కాలం బి యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ కాలం అడిగినాడు అనమాట. ఈ విధంగా ఉంటాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే యా, నెక్స్ట్ అండర్స్టాండ్ ద పై చార్ట్. పై చార్ట్ని ఏ విధంగా మనం అండర్స్టాండ్, పై చార్ట్ అంటే ఈ విధంగా ఉంటుంది. స్లైసెస్, ఒక రౌండ్ ఇస్తారు, ఆ తర్వాత వచ్చేసి దాన్ని స్లైస్గా కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత వాటికి కొంచెం డేటా ఇస్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ డేటాను మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రతి ఒక్కదానికి మీకు చివరి చెప్తాను, స్కానింగ్, స్కిమ్మింగ్, అండర్స్టాండింగ్, ప్రతి ఒక్కదానికి అంతే. దీనికి కూడా కాన్సెప్ట్స్ తర్వాత చెప్తాను, లాస్ట్లో చెప్తాను మీకు. యా, సీ హియర్, అండర్స్టాండ్ చేసుకోండి. ఏం అండర్స్టాండ్ చేసుకోవాలా? ఏ పై చార్ట్ షోస్ పర్సంటేజ్ అండ్ ప్రాపర్టీస్. చూడండి, ఇవన్నీ మనం తీసుకున్నామంటే 100% వస్తుంది టోటల్గా. పర్సంటేజెస్ కానీ తర్వాత టోటల్గా మీకు ప్రాపర్టీస్ కానీ ఇస్తారు. పై చార్ట్లో అవే ఉంటాయి. టేబుల్లో డేటా ఇస్తారు, న్యూమరికల్ డేటా ఇస్తారు టేబుల్లో. దీంట్లో పై చార్ట్లో వచ్చేసేసి మీకు పర్సంటేజ్లు ఉంటాయన్నమాట. ఈచ్ స్లైస్ అంటే ఏంటంటే, పై చార్ట్లో స్లైస్ అన్నామంటే ఇది ఒక స్లైస్, ఈ బిట్ ఒక స్లైస్, ఇది ఒక స్లైస్, ఇట్లా కట్ అయ్యింటాయి కదా, అవి వచ్చేసేసి స్లైసెస్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఈచ్ స్లైస్ రిప్రజెంటేస్ ఏ పార్ట్ ఆఫ్ ద హోల్. ఒక పార్ట్, ఒక సమాజానికి సంబంధించిందో, ఒక స్కూల్కి సంబంధించిందో, ఏదో ఒకటి వాళ్ళు కట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ద టోటల్ ఆఫ్ ద చార్ట్ షుడ్ బి, నాట్ ఈజ్, షుడ్ బి 100%. ఇవన్నీ మనం కూడుకున్నామంటే 100% ఉంటుందన్నమాట. ఇది దీంట్లో మనకి ఇంపార్టెంట్ స్కిల్స్ ఏముంటాయి, ఈ పై చార్ట్ ఇచ్చినప్పుడు మనకి ఏముంటాయి అంటే, ఐడెంటిఫై ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ సెక్టార్ అన్నా స్పైస్ అన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద లార్జెస్ట్ సెక్టార్, దిస్ ఈస్ ద లార్జెస్ట్ స్లైస్. తర్వాత వాట్ ఈస్ ద స్మాలెస్ట్ స్లైస్? 7%, దిస్ ఈస్ ద స్మాలెస్ట్ స్లైస్. ఇట్ట మీరు చూడంగానే, వెన్ ఎవర్ లుక్ ఎట్ ఇట్, దట్ ఈస్ కాల్డ్ స్కిమ్మింగ్. చూడంగానే ఇన్ఫర్మేషన్ గట్టిగా లాక్కోవడం అనమాట, చూడంగానే ఇన్ఫర్మేషన్ లాగాల, దట్ ఈస్ ద కాల్డ్ స్కిమ్మింగ్. ఇక స్కానింగ్ ఏంటంటే, ఈ ఇన్ఫర్మేషన్ దేనికి సంబంధించింది అని దానిపైకి వెళ్ళామనుకోండి, దట్ ఈస్ ద స్కానింగ్. ఎప్పుడైతే స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ ఉంటుందో, దానివల్ల దెర్ విల్ బి అండర్స్టాండింగ్. యూ ప్లీజ్ రిమెంబర్ దోస్ టూ థింగ్స్. అలా గ్లాన్స్ వేసేస్తాం, దాన్ని మామూలు భాషలో ఏమంటాం, మన భాషలో ఏమంటామంటే స్కిమ్మింగ్ అని చెప్పేసి అంటాం. అలా గ్లాన్స్ వేసి ఇన్ఫర్మేషన్ తీసుకున్నామంటే స్కిమ్మింగ్. అలా కాకుండా పాయింట్కి వెళ్ళిపోయేసేసి అసలు ఏముంది దీనిపైన బాగా క్షుణ్ణంగా చూసామంటే దట్ ఈస్ ద స్కానింగ్. ఈ రెండు మీరు కరెక్ట్గా చేయగలిగితే అప్పుడు మాత్రమే అండర్స్టాండింగ్ ఉంటుంది, రైట్? ఓకే, దెన్ ఇంపార్టెంట్ స్కిల్స్ ఏమున్నాయి, ఐడెంటిఫై అయి చెప్పేశాను అనమాట. కంపేర్ ది పర్సంటేజెస్. ఇప్పుడు చూడండి, ఇక్కడేమో మనకు 40% ఉంది, ఇక్కడేమో 30% ఉంది, ఈ విధంగా ఉంది. దాన్ని మనం కంపేర్ చేసుకోవాలి. తర్వాత కన్వర్ట్ ద పర్సంటేజ్ ఇంటూ నంబర్స్. ఒకవేళ అడిగాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ 10% అని చెప్పాను, 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ తర్వాత ఈ 10% స్టూడెంట్స్ ఎంతమంది అని అన్నప్పుడు మీరేం చెప్పాలి, ఇమీడియట్గా దాన్ని చేసేసి 100 మెంబర్స్ అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా ఈ కన్వర్షన్ కూడా ఉండాలి. చిన్న లెక్కలు మనకు నేర్చుకున్నా కానీ సరిపోతుంది పై చార్ట్ ఇచ్చినప్పుడు. ఎస్, దెన్ ఐ వుడ్ లైక్ టు మూవ్ అనదర్ పాయింట్. పై చార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఇంటర్ప్రిటింగ్ బార్ గ్రాఫ్స్. ఓకే, బార్ గ్రాఫ్స్ ఒకసారి మనం చూసుకున్నామంటే, సీ హియర్ దిస్ టైప్ ఆఫ్ గ్రాఫ్ ఈస్ కాల్డ్ బార్ గ్రాఫ్స్. బార్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఈ బార్ గ్రాఫ్స్ చూడంగానే ఏం చేయాలి అంటే, ఈచ్ బార్ గ్రాఫ్ క్వాంటిటీ ఆఫ్ కంపారిజన్, రైట్? ఏదైనా ఇక్కడ ఇది కదా, ఇది బార్, దిస్ ఈస్ కాల్డ్ బార్. సో దిస్ ఈస్ బార్. ఓకే, ఇటువంటి బార్స్ని మనం చూసినప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ బార్ దేనికి సంబంధించింది అని చెప్పి కిందనో పైనో ఎక్కడో దగ్గర లేబుల్స్ ఉంటాయన్నమాట. ఆ లేబుల్స్ చదువుకొని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత రీడ్ ద స్కేల్ ఆన్ ద వర్టికల్ యాక్సెస్. దిస్ ఈస్ కాల్డ్ వర్టికల్. ఇట్లా ఇక్కడ నుంచి ఇటు వచ్చిందంటే దిస్ ఈస్ వర్టికల్. బాగా అర్థం చేసుకోండి అయినా. ఇటు వచ్చిందంటే హారిజాంటల్. ఓకే, ఈ విధంగా వర్టికల్ బార్ పైన స్కేల్ ఇస్తారు. ఇదిగోండి, ఇదే స్కేల్. ఈ స్కేల్ మనం చూసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి హారిజాంటల్ కూడా బార్ ఇస్తారేమో, అది కూడా గుర్తుపెట్టుకోండి. వర్టికల్ చూసుకోవాలి, హారిజాంటల్ మనం చూసుకోవాలన్నమాట. చూసుకొని అసలు దేని గురించి డేటా ఉంది, అసలు డేటా వచ్చేసి ఇక్కడ ఇస్తారు, ఇక్కడ ఉంటుంది. మీకు చూపిస్తాను, నేను ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ తీసి చూపిస్తాను. అంటే ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ అంటే ఏంటంటే పాత పేపర్లు. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్, రైట్? సో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అని ఒకసారి మనం చూసినామంటే, విచ్ కేటగిరీ హ్యాస్ ద హైయెస్ట్ వాల్యూ. ఏ కేటగిరీ హైయెస్ట్ వాల్యూ ఉంది, బార్ ఎక్కువ ఎక్కడ ఎక్కువగా ఉంటే అదే హైయెస్ట్ వాల్యూ. తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి.
ఏ అనేదానికి బి అనేదానికి మనకి తేడా ఏముంది, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. సో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు అనేది కూడా మీరు మనసులో పెట్టుకోండి. దాన్ని బట్టి మనకు ఎప్పుడైతే మీరు క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేస్తారో ఇమీడియట్గా మీకు నేర్చుకున్నటువంటి పోతుంది. ఏ డయాగ్రామ్ ఇస్తారో ఆ డయాగ్రామ్ మాత్రమే మనకు బ్రెయిన్లోకి వచ్చేస్తుంది, మిగిలినటువంటి డెలిట్ అయిపోతాయి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫ్లో చార్ట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఫ్లో చార్ట్, ట్రీ డయాగ్రాము రెండు ఒకటేగా ఉంటాయి. ఫ్లో చార్ట్ అండ్ ట్రీ డయాగ్రామ్ both are same, just looking same. Okay, కానీ there is a little bit difference between those two, right? Okay, ముందు ఫ్లో చార్ట్ గురించి మనం చెప్పుకుంటాం అన్నట్టు. ఫ్లో చార్ట్ చూడండి, ఇది దేనికి వాడతాం? ఫ్లో చార్ట్ షోస్ ఏ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్, ఒకటే స్టెప్ ఉంటుంది ఇంతే. దిస్ ఇస్ కాల్డ్ ఫ్లో చార్ట్. అదే ట్రీ డయాగ్రామ్ అనుకున్నాం అనుకోండి, ఒకటి ఇట్లా ఇస్తాడు, మళ్ళీ టూ బ్యాచెస్ తీసుకుంటాము, ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఒక డేటా ఇస్తాడు, మళ్ళీ దీంట్లో నుంచి ఇలా తీసుకుంటాడు. దిస్ ఈస్ కాల్డ్ ట్రీ డయాగ్రామ్. అలా కాకుండా ఒకే ఫ్లో ఉండింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఫ్లో చార్ట్. సీ హియర్, ఫ్లో చార్ట్స్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఫాలో ద సీక్వెన్షియల్ ఆర్డర్. దెన్ ఏ విధంగా ఒకదాని తర్వాత ఏముంది, ఆ తర్వాత ఐడెంటిఫై ది అండర్స్టాండ్ యారోస్ అండ్ స్టేజెస్. యారోస్ ఎక్కడెక్కడ నుంచి వచ్చున్నాయి, స్టేజెస్ ఏ విధంగా ఉంది, తర్వాత ఐడెంటిఫై ఫస్ట్ స్టెప్ అండ్ ఫైనల్ స్టెప్. ఒక్కొక్క దాని తర్వాత ఒకటి మీరు చదువుకోవాలంతే. డేటాను మనం బ్రెయిన్లో పెట్టుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ పేపర్, అది తర్వాత వచ్చి ప్రిపేరింగ్ టీ, తర్వాత రీసైక్లింగ్ ప్లాస్టిక్. ఇటువంటి వాటిపైన ఈ యొక్క ఫ్లో చార్ట్స్ ఉంటాయి. అవి జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, రైట్? ఓకే, దెన్ ఇదిగోండి ట్రీ డయాగ్రామ్. ఇదివరకే నేను మీకు చెప్పాను ట్రీ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుందంటే, క్లాస్ డివిజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్, ప్రోగ్రామింగ్, లాంగ్వేజెస్, డేటాబేసు, ఆ తర్వాత ఈ విధంగా ఉంటే దిస్ ఈస్ కాల్డ్ ట్రీ డయాగ్రామ్. ఇంకా దీని కింద కూడా ఇవ్వచ్చు, ఇంకొక రెండు ఇవ్వచ్చు, ఇలా ఇవ్వచ్చు, ఇలా కూడా ఇవ్వచ్చు. సో దిస్ టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ ఆర్ కాల్డ్ ట్రీ డయాగ్రామ్. ఫ్లో చార్ట్కు ట్రీ డయాగ్రామ్కు ఒకటే ఉంటుందిలే, కానీ ఫ్లో చార్ట్ ఒకటేగా వెళ్ళిపోతుంది. ట్రీ డయాగ్రామ్ వచ్చేసేసి చెట్టులాగా వేర్లలాగా వెళ్తుంటాయి అనమాట. సో క్వశ్చన్స్ మాత్రం సేమ్గానే వస్తాయి. ఓకే, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అండర్స్టాండింగ్ రెసిపీస్. ఇంకా రెసిపీస్ చాలా ఈజీ. రెసిపీస్లో ఏంటంటే ఏ విధంగా ఇంగ్రీడియంట్స్, తర్వాత వచ్చేసి క్వాంటిటీస్, స్టెప్స్ ఇన్ ఆర్డరు, కుకింగ్ టైము, మెథడ్, ఈ పెద్దగా మీకు దాన్ని చూసుకొనేసేసి మీరు దాంట్లో ఉండే ఆన్సర్సే మనం రాసేస్తే సరిపోతుంది అనమాట. దీనిపైన పెద్ద మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన పని లేదనమాట. మరి ఇవి ఏమొచ్చినా కానీ ఓకే. తర్వాత టైం టేబుల్స్ కూడా జస్ట్ లైక్ టేబుల్స్ లాగానే ఉంటాయి. వాటిని కూడా మీరు ఈజీగా మీరు చేయగలరు అనమాట. ఇప్పుడు ఉంది అరైవల్ టైము, డిపార్చర్ టైము, ట్రైన్ టైం టేబుల్ కానీ, ఆ తర్వాత వచ్చి బస్ టైం టేబుల్ కానీ, లేకపోతే స్కూల్ టైం టేబుల్స్ కానీ, ఈ విధంగా ఉంటాయన్నమాట. వాటిని మీరు జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి కాన్సెప్ట్స్ చేస్తాం. కాన్సెప్ట్స్ ఆఫ్ ద స్టడీ స్కిల్స్. ఏమొచ్చినా మనం ఏం చేయాలి ఫస్ట్. ఇప్పుడు ఒక స్టడీ స్కిల్ అంటే ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తాడనమాట. ఒక ఇన్ఫర్మేషన్ డేటా ఇవ్వచ్చు, బార్ ఇవ్వచ్చు, లేకపోతే టైం టేబుల్ ఇవ్వచ్చు, లేని పరిస్థితుల్లో రెసిపీస్ ఇవ్వచ్చు, లేని పరిస్థితుల్లో ట్రీ డయాగ్రామ్స్ ఇవ్వచ్చు. అవి చూడంగానే మనం డేటానంతా బ్రెయిన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, అటువంటివి మనం చదువుకోవాలంటే మనకు కాన్సెప్ట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నాను, కాంప్రహెన్షన్స్ కానీ ఏదైనా కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్స్ అనేటివి ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్స్లో ఫస్ట్ ఏంటంటే స్కిమ్మింగ్, స్కానింగ్, డేటా కంపారిజన్, దట్ ఈస్ కాల్డ్ అండర్స్టాండింగ్. స్కిమ్మింగ్ అంటే ఏంటి? దాన్ని ఒకసారి లుక్ చేయడం, గ్లాన్స్ ఎట్ ద గివెన్ డేటా, గ్లాన్స్ ఎట్ ద గివెన్ పారాగ్రాఫ్. మనకి ఏంటంటే ఇక్కడ డేటానే వస్తుంది, పారాగ్రాఫ్ ఎక్కడ వస్తుందంటే కాంప్రహెన్షన్స్లో వస్తుంది. సో ఒక్కసారి గ్లాన్స్ వేసేసినామంటే మనకు క్లియర్గా ఐడియా వస్తుంది. ఏమేమి వస్తుంది? రీడింగ్ క్విక్లీ టు అండర్స్టాండ్ ద మెయిన్ డేటా. అట్లా లుక్ వేయంగానే మీకు హెడ్డింగ్లు, ఆ తర్వాత సైడ్ హెడ్డింగ్లు, సబ్ హెడ్డింగ్లు, ఇండెక్స్లే కనబడతాయి. అవి చూసి ఒక్కసారి చూసుకోండి. చదివినా చదవకపోయినా, నేను చెప్తున్నాను, చదవకపోయినా ఇద్దరు విద్యార్థులు సేఫ్ లేక్ వచ్చేసేయాలి. ఒకడేమో టాప్ లేక్ వెళ్ళాలి, ఒకడేమో ఎస్కేప్ అయిపోయి ముందుకు వెళ్ళిపోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇద్దరు విద్యార్థులకు చెప్తున్నాను నేను. ఓకే, చదవకపోయినా మీరేం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ తీయంగానే అసలు ఈ యొక్క స్టడీ స్కిల్స్ పైన ఒక లుక్ వేయండి. అట్లా లుక్ వేయంగానే మీరేం చేయాల్సిందంటే హెడ్డింగ్లు, ఆ తర్వాత సైడ్ హెడ్డింగ్లు, ఆ తర్వాత ఇండెక్స్లు ఏమన్నా ఇచ్చారా, డేటా ఏమన్నా ఇచ్చారా అని గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ కాల్డ్ స్కిమ్మింగ్. అంతే. దేనిపైన ఇచ్చారనేది కూడా తెలుస్తుంది అనమాట. ఓకే, పైనే ఉంటుంది, అన్ని ఆన్సర్లు దాంట్లో ఉంటాయి, అస్సలు భయపడకండి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంకొంచెం డెప్త్కి చదువుకోండి, స్కాన్ చేసుకోండి. స్కానింగ్ అంటే ఏంటంటే
పర్టికులర్ ఇన్ఫర్మేషన్, క్విక్లీ లొకేట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, లుక్ ఫర్ కీవర్డ్స్, నంబర్స్ అండ్ నేమ్స్. అది స్కానింగ్. తర్వాత ఏం చేయాలి మనము? డేటా కంపారిజన్ స్కిల్స్. డేటా కంపారిజన్లో ఏంటంటే కంపేరింగ్ ద నంబర్స్, కంపేరింగ్ ద పర్సంటేజ్, క్వాంటిటీస్, తర్వాత ఐడెంటిఫై ఇంక్రీజ్, డిక్రీజ్, డిఫరెన్స్, ఇవి చూసుకోవాలి. ఇవన్నీ ఈ 3 కాన్సెప్ట్స్ బ్రెయిన్లో పెట్టుకున్నామంటే ఈ 3 మెకానిజమ్స్ ఏం చేస్తుంటే బ్రెయిన్ అప్లై చేస్తుంది అనమాట స్టడీ స్కిల్స్ చేసేటప్పుడు. ఇప్పుడు మీరు 10th క్లాస్, రేపు పెద్ద ఆఫీసర్ అవుతారు, తప్పనిసరిగా అవుతారు. కష్టపడితే ఎవడైనా నంబర్ 1 అవుతాడు అనమాట. అప్పుడు ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. మీ కింద పనిచేసే క్లర్క్స్ కానీ ఎవరన్నా వాళ్ళకి తెచ్చి మీకు ఒక డేటా ఇచ్చారంటే ఇటు చూడంగానే స్కిమ్ చేస్తాడనమాట, స్కాన్ చేసుకుంటాడు ఆఫీసర్. తర్వాత డేటా కంపారిజన్ చేసుకుంటాడు. ఇవే 10th క్లాస్ పిల్లలైనా ఐఏఎస్ ఆఫీసర్లైనా ఫాలో అయ్యేది ఇవే. ఓకే, ఈ 3 మనసులో పెట్టుకోండి, ధైర్యంగా ఎగ్జామ్ రాయండి. ఓకే, నెక్స్ట్ ఈ 3 గోల్డెన్ స్టెప్స్ అని చెప్పేసి మీకు చెప్తాను. ఆ తర్వాత ఈ కాన్సెప్ట్స్ అంతా అయిపోయిన తర్వాత, అంటే స్కానింగ్, స్కిమ్మింగ్, తర్వాత వచ్చేసేసి కంపారిజన్ అయిపోయిన తర్వాత రీడ్ ద క్వశ్చన్స్ ఫస్ట్. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా? వాడు ఒక 4 క్వశ్చన్స్ కింద ఉంటాయి, అవి జాగ్రత్తగా చదువుకోండి. అబ్జర్వ్ ద చార్ట్ ఆర్ గివెన్ టేబుల్స్ అగైన్, మళ్ళీ ఒకసారి చూసుకోండి. లొకేట్ ద ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్. మీరేం చేయాలంటే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లొకేట్ చేసుకోండి. సరే, ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది జస్ట్ బ్రీఫ్గా చెప్పాను, నేను టైం వేస్ట్ చేయను. మీకు ఒకవేళ ఈ క్వశ్చన్స్ ఒకవేళ చూడాలి అని అనుకున్నారనుకోండి, అప్పుడు మీరేం చేస్తారంటే పాస్ చేసుకొనేసి ఆ క్వశ్చన్స్ ఒకసారి చదువుకోండి. రైట్, లేని పరిస్థితుల్లో వెళ్ళిపోండి. సి హియర్ పై చార్ట్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఈ 5 రకాలైన క్వశ్చన్స్ వస్తాయి అంతే. పై చార్ట్ అంటే చెప్పాను కదా, రౌండ్గా, నేను అందుకే పక్కన పెట్టలే మీకు, మళ్ళీ అది బ్రెయిన్లోకి రావాలి మీకు. ఓకే, పై చార్ట్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి? సీ హియర్ విచ్ ఐటమ్ ఆక్యుపైస్ ద లార్జెస్ట్ పర్సంటేజ్ ఇన్ ద చార్ట్, ఈ విధంగా వస్తాయి. కాబట్టి ఒకసారి మీరు పాస్ చేసుకొని, ఒకవేళ చదువుకోవాలనుకుంటే పాస్ చేసుకొని అవి ఒకసారి చదువుకోండి. ఎస్, నెక్స్ట్ మనం ఒక్కసారి ఇక్కడ చూసామంటే సీ హియర్ టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్. టేబుల్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్, విచ్ ఐటమ్ హ్యాస్ ద లీస్ట్ వాల్యూ? టేబుల్స్లో ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఈ 5 రకాలు ఇవే క్వశ్చన్స్ వస్తాయి, కాకపోతే డేటా మారుతుంది అంతే. డేటాను బట్టి క్వశ్చన్స్ అడుగుతాడు అంతేగాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఐటమ్ హ్యాస్ ద లీస్ట్ వాల్యూ అని అన్నప్పుడు అన్నిటికీ సెట్ అయిపోతుంది. ఇవి స్టాక్ క్వశ్చన్స్ నేను తయారు చేసి మీకు పెట్టాను, ఒకసారి చూసుకోండి. టైం లేదంటే స్కిప్ చేసేసేయండి. ఎస్, నెక్స్ట్ ఫ్లో చార్ట్లో ఇటువంటివి వస్తాయి. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్? ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సి అరేంజ్ ది ఫాలోయింగ్ స్టెప్స్ ఇన్ కరెక్ట్ ఆర్డర్. వాడు ఒక స్టెప్స్ అంటే ఇంప్రాపర్ ఆర్డర్లో ఇచ్చేస్తాడు, కరెక్ట్ ఆర్డర్లో పెట్టమని చెప్పేసి దాన్ని చూసి దీన్ని చేయమని చెప్పేసి అంటాడు. ఇటువంటి క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్. తర్వాత రెసిపీ బేస్డ్ క్వశ్చన్స్లో ఒక 5 తయారు చేశాను. ఈ 5 మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఇటువంటి క్వశ్చన్సే వస్తాయి. తర్వాత టైం టేబుల్ మనం ఒకసారి చూసుకున్నామంటే ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఈ క్వశ్చన్స్ జాగ్రత్తగా చదువుకోండి అనమాట. సి హియర్ ఎట్ వాట్ టైమ్ డస్ ఈవెంట్ బిగిన్? ఆ ఈవెంట్ అనే దగ్గర పేరు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎట్ వాట్ టైమ్ డస్ ద కాలేజ్ డే బిగిన్? కాలేజ్ డే ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, స్కూల్ డే ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, కల్చరల్ డే ఎన్ని గంటలకు, ఇంతే. ఇట్లే ఇస్తారనమాట, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక క్వశ్చన్ పేపర్ని తీసుకొని దాన్ని అనలైజ్ చేస్తాం. ఓకే, గో టు ద క్వశ్చన్ పేపర్ నౌ. ఇదిగోనా, ఇది మీకు ఒక పాత క్వశ్చన్ పేపర్ ఒకటి తీసుకున్నాను. ఈ పాత క్వశ్చన్ పేపర్లో ఒకసారి మీరు చూడండి. ఇదిగో 1వ క్వశ్చన్ నుంచి 4వ క్వశ్చన్ వరకు ఒక రీడింగ్ కాంపిటీషన్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసేసి మీకు 5వ క్వశ్చన్ నుంచి 8వ క్వశ్చన్ వరకు ఇంకొక రీడింగ్ కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు మనకు అసలు సెస్లైంది టాపిక్ వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ 9వ క్వశ్చన్ నుంచి 12వ క్వశ్చన్ వరకు మనకు స్టడీ స్కిల్స్ ఉంటాయన్నమాట. ఈ యొక్క స్టడీ స్కిల్స్లో మనం ఏ విధంగా చేయాలి అని చెప్పేసి గత క్వశ్చన్ పేపర్లో ఏం చేశారంటే ఇక్కడ చూడండి, ద గ్రాఫ్ బిలో అతనే ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ స్మార్ట్ స్కిల్స్ ఉపయోగించాలి. మీరు స్మార్ట్ స్కిల్స్ ఇక్కడే ఉపయోగించాలి. ఎందుకంటే ఇది మీరు చదువుకునేటప్పుడు పూర్తిగా అందులోనే ఆన్సర్లు ఉంటాయి. ఓకే, ఇదివరకే మీకు 3 కాన్సెప్ట్స్ చెప్పాను. ఏం కాన్సెప్ట్స్ చెప్పాను? స్కిమ్మింగ్, స్కానింగ్, అండర్స్టాండింగ్ ద డేటా. స్కిమ్మింగ్ చూడండి, జస్ట్ ఇలా చూడంగానే మీకు చూడండి, జస్ట్ స్కిమ్మింగ్ అంటే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ AQI ఇది ఒకటి దొరికేసింది కళ్ళల్లో మీకు 24. తర్వాత వచ్చేసేసి ఇండెక్స్, దిస్ ఈజ్ ద ఇండెక్స్. తర్వాత ఇటు పక్క వచ్చేసి వర్టికల్ ఒకటి ఉంది, ఆ తర్వాత హారిజాంటల్ కొంత డేటా ఇచ్చాడు, అయిపోయింది.
సో ఇది ఏంటంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదో ఉందిరా అని చెప్పేసి వచ్చింది. కాబట్టి దిస్ ఈస్ ద రిజల్ట్స్ ఆఫ్ ద స్కిమ్మింగ్. సో స్కిమ్మింగ్ వల్ల మనకేమొచ్చిందంటే జస్ట్ మ్యాక్రో డేటా అంటే ఏంటంటే అసలు ఈ టేబుల్ దేని గురించి ఉంది, అసలు గ్రాఫ్ ఏంటి, ఏం కథ అని చెప్పేసి మీకు వచ్చింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, స్కానింగ్ చేసుకోవాలి. స్కానింగ్లో మనకు తెలిసింది ఏంటంటే బార్ ఇచ్చాడు. ఓకే రైట్, బార్ ఇచ్చాడు. తర్వాత వచ్చేసేసి ఇక్కడ చూడండి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి ఉంది. ఇది అది కూడా ఏంటి, డేటా ఏంటి, నవంబర్ 30, 24 గురించి ఉంది. ఇది ఎవడిచ్చాడు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సిపిబిబి వాళ్ళు ఇచ్చారు. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి టేబుల్ దగ్గర వాడిచ్చిన బార్ గ్రాఫ్ దగ్గరికి వెళ్తాం. ఈ బార్ గ్రాఫ్లో ఒక్కసారి మనం చూసామంటే ఏమిచ్చాడు, ఇక్కడ వచ్చేసేసి ఏక్యూఐ ఇండెక్స్ వాల్యూ ఒకటి ఇవ్వడం జరిగిందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ కింద ఇది ఇంతకుముందు నేను చెప్పాను మీకు, వర్టికల్గా చూసుకోవాలి. ఇది వర్టికల్ డేటా. హారిజాంటల్ అంటే ఇలా, దిస్ ఈజ్ ది హారిజాంటల్ డేటా. వర్టికల్ డేటా మనం చూసుకోండి, 0, 50, 100 ఇది డేటా ఇచ్చాడు అనమాట. ఈ గ్రాఫ్లన్నీ ఒక్కొక్క ఇండెక్స్ అనమాట. ఇప్పుడు చూడండి 0, 50 ఇలా. ఈ తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు హారిజాంటల్గా ఏమి ఇచ్చాడు, ఊర్ల పేర్లు ఇచ్చారనమాట, ఒక నగరాల పేర్లు, అహ్మదాబాద్, భోపాల్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. వీటి స్పెల్లింగ్లు కూడా దాంట్లోనే ఉన్నాయి కాబట్టి స్పెల్లింగ్లు కూడా భయపడాల్సిన పని లేదు, ఊరికి చదువుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇదేదో ఒకటి ఇచ్చాడు. ప్రతి ఒక్కటి దాంట్లో ఇంపార్టెంటే ఉంటుంది, అంతేగాని ఇంపార్టెంట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు. ఇక్కడ డేటా ఇచ్చాడు, ఏంది ఇది, ఇండెక్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి 0 నుంచి 50 వరకు ఉంటే ఓకే గుడ్. ఆ తర్వాత 51 నుంచి 100 ఉంటే సాటిస్ఫాక్టరీ, పర్వాలే, సంతృప్తికరము. అలా కాకుండా 101 నుంచి 200 వరకు ఉంటే మోడరేట్. ఆ తర్వాత వచ్చేసేసి 201 నుండి అంటే నంబర్ పెరిగే కొద్దీ అది పూరు, వెరీ పువర్, ఆ తర్వాత వెరీ సివియరు, ఈ విధంగా ఉందన్నమాట ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే గాలిలో మనకు ఏ విధంగా ఎంత పొల్యూషన్ ఉందని చెప్పేసి చెప్తుందన్నమాట. ఓకే, ఇది అయిపోయింది. రైట్, అర్థం చేసుకున్నారు కదా. ఇది వాల్యూస్ ఎప్పుడు అని చెప్పాము మనము, ఫస్ట్లోనే దాంట్లోనే ఇచ్చేసాడు 30 నవంబర్ 2024. ఈ విధంగా మనం దిస్ ఇస్ కాల్డ్ స్కానింగ్. ఇంతకుముందు చేసింది స్కిమ్మింగ్, ఇప్పుడు చేసింది వచ్చి స్కానింగ్. తర్వాత ఏం చేయాలా, కంపేర్ చేసుకున్నారు. ఇప్పుడు చూడండి వర్స్ట్ పొల్యూషన్ చూడండి, సివియర్ దేంట్లో ఉంది, ఢిల్లీ ఉంది, ఎంత ఎత్తుగా ఉందో అది సివియర్గా ఉందన్నమాట. ఆ తర్వాత బ్రహ్మాండం కొంచెం పర్వాలేదు అనింది ఏది, చెన్నై 64 ఉంది కాబట్టి ఓకే ఇది తక్కువ ఉందన్నమాట. ఇట్లా హైయెస్ట్ వాల్యూస్ ఏమున్నాయి, ఆ తర్వాత వచ్చేసేసి లోయెస్ట్ వాల్యూస్ ఏమున్నాయి, ఆ తర్వాత మీడియం ఏముంది అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ ఏం చేశాడంటే మీరు ఈ దీంట్లో మీకు ఇక్కడ ఏం చేశారంటే ఒక రేంజెస్ ఇచ్చాడు కాబట్టి రేంజెస్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి 0 to 50, 51 నుంచి 100, 101 నుంచి 200 ఇటువంటి రేంజెస్ ఇచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ మనసులో పెట్టుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ స్టడీ, నాట్ లెర్నింగ్, నాట్ రీడింగ్. స్టడీ స్కిల్స్, దాన్ని అలా చూసి అధ్యయనం చేయడమే. అధ్యయనం చేయాలా, చదివేది లేదు, నేర్చుకునేది లేదు, అధ్యయనం చేసి బ్రెయిన్లో పెట్టుకోవాలన్నమాట. ఓకే, అర్థమైపోయిందా, స్కానింగ్ అయిపోయింది. తర్వాత మనం ఏం చేయాలి, ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసినాం. 3 కాన్సెప్ట్స్ ఓవర్. ఏ పని చేసినా కానీ కాన్సెప్చువల్ లెర్నింగ్, కాన్సెప్చువల్ రీడింగ్, కాన్సెప్చువల్ వర్కింగే ఉంటుంది ఎక్కడైనా కానీ. ఓకే, అయిపోయింది, దాని కథ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలా, నెక్స్ట్ మనము ఇది చదువుకోవాలి. ఏది, అతను ఇచ్చిన 4 క్వశ్చన్స్ మనం చదువుకోవాలి. ఈ క్వశ్చన్స్లోనే ఆన్సర్లు ఉంటాయి, ఆ టేబుల్లోనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అవి చూసుకొని చదివితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, వాట్ ఇన్ఫర్మేషన్ డస్ ద చార్ట్ గివ్? ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ మీకు ఏంటంటే క్వశ్చన్ కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బులు ఉంటాయి. ఈ హెల్పింగ్ వర్బులు తీసేస్తే స్టేట్మెంట్ అవుతుంది. ఓకే, దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత నేమ్ ద సిటీ దట్ హ్యాస్ రికార్డెడ్ ద హైయెస్ట్ ఏక్యూఐ వాల్యూ అండ్ రైట్ ఏక్యూఐ వాల్యూ. 2 అడిగారు క్వశ్చన్స్. ఇక్కడ హైయెస్ట్ ఏక్యూఐ వాల్యూ ఏముంది, ఎంత ఉంది, 2 రాయాల. ఒకటే రాసి వదిలేశారు అనుకోండి 1 మార్కే పడుతుంది. చేతులారా మార్కులు వదులుకోవద్దు. తర్వాత విచ్ సిటీస్ ఫాల్ ఇంటూ మోడరేట్ ఇట్టటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. మోడరేట్, హైయెస్ట్, ఇటువంటి బ్రెయిన్లోకి వెళ్ళాలి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మోడరేట్గా ఏ విధంగా ఉంది. మోడరేట్గా అంటే ఏంటంటే మళ్ళీ మనం అక్కడ ఇండెక్స్కి వెళ్ళి ఆ ఇండెక్స్లో నంబర్ని ఇటు తీసుకురావాలి. దట్ ఈస్ కాల్డ్ స్టడీ స్కిల్స్. ఓకే, తర్వాత విచ్ 3 cities వుడ్ యూ సెలెక్ట్ యాజ్ ద బెస్ట్ ప్లేసెస్ టు లివ్ బేస్డ్ ఆన్ ది ఎయిర్ క్వాలిటీ ఎక్స్ప్లెయిన్. 2 క్వశ్చన్లు ఇచ్చాడు మళ్ళా, 2 క్వశ్చన్లు. దాంట్లో ఏంది, 3 cities నువ్వైతే ఆ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూసి మంచి సిటీస్ ఏవి సెలెక్ట్ చేస్తావు, ఎందుకు చేస్తావు, సింపుల్. సో ఇవి అర్థమైందా. ఇప్పుడు మనము చదువుకున్నాం, 4 చదువుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి మనం, ఫస్ట్ చదువుకొని మనసులో పెట్టుకోండి. వాట్
ఇన్ఫర్మేషన్ డస్ ద చార్ట్ గివ్ అస్? ఏమిచ్చింది ఇన్ఫర్మేషన్? ఇక్కడ చూడండి, ప్రజెంట్స్ అంటేనే ఇన్ఫర్మేషన్. ఈ చిన్న చిన్న పదాలే. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరేం రాయాలా? ద చార్ట్ గివ్ అస్ఏ రాసుకోండి. చదువుకున్నాడు ఏం రాస్తాడు? ద చార్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి ద చార్ట్ గివ్స్ అస్ అని రాస్తాడు. చదువుకోనోడు, దానిపైన ఐడియా లేనోడు ఏం చేస్తాడంటే ఇది రాయండి చాలు. ఇంతే, వాడు అడిగింది ఏంది? ఇది ద చార్ట్ గివ్ అస్. ఇది తీసేసేయండి, క్వశ్చన్ మార్క్ వద్దు, అంటే టెక్నిక్గా రాసేసుకోండి. ద చార్ట్ గివ్స్ అస్. మంచోడు. లేదు మీకు ఏదో ఒకటి రాద్దామని చెప్పి అన్నప్పుడు ద చార్ట్ గివ్ అస్. ఓకే, ఏమి ఇచ్చింది? ఇదిగో ప్రజెంట్స్ ఇక్కడ వరకు తీసి పడేసేయండి. ద ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ద చార్ట్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఫర్ వేరియస్ సిటీస్ ఇన్ ఇండియా. ఇక్కడ వరకు రాసేయండి అయ్యా, అంతే. మీరు చేసింది ఏముంది అక్కడ? ఏమి లేదు అక్కడ. దాంట్లో ద చార్ట్ గివ్స్ అనేది రాసుకున్నారు, లేదంటే ద చార్ట్ గివ్ అనేది రాసుకోండి. మీకు తెలియకపోతే, గ్రామర్ తెలియకపోతే అది టోటల్గా మీరు రాసేసి తెలివిగా దాన్ని అటు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఆన్సర్ అయిపోయింది. ఓకే, తర్వాత రెండో క్వశ్చన్కి ఒక్కసారి మనం పోయినామంటే, సీ హియర్ వాట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. నేమ్ ద సిటీ దట్ హ్యాస్ రికార్డెడ్ ద హైయెస్ట్ AQI వాల్యూ. రైట్ AQI వాల్యూ. ఓకే, దీనికి ఆన్సర్ ఏ విధంగా రాయాలో చెప్తాను నేను మీకు. ఓకే, సి ఆన్సర్, నేమ్ ద సిటీ దట్ హ్యాస్ రికార్డెడ్. ఓకే, సి ద సిటీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి రాసేసుకోండి. టీ క్యాపిటల్ పెట్టండి, టీ క్యాపిటల్ పెట్టండి. ద సిటీ దట్ హ్యాస్ రికార్డెడ్ ద హైయెస్ట్ క్వాలిటీ ఇండెక్స్ వాల్యూ. ఇక్కడ వరకు రాయండి పూర్తిగా తెలివిగా. ఈజ్ అయ్యిందా? రాసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలా? ఒకసారి దాన్ని చూసుకోండి. ఎక్కడికి? హైయెస్ట్ AQI. ఎక్కడుంది హైయెస్ట్ AQI? ఏది పొడవుగా ఉంటే అది హైయెస్ట్ AQI. ఓకే, సీ హియర్, దిస్ ఈజ్ ద హైయెస్ట్ AQI. ఇది ఏ ఊరిది? ఢిల్లీ. ఇప్పుడు మీరు ఏం చేశారు? సింపుల్గా ఇక్కడ ఏం చేశారు? యా, ద సిటీ దట్ హ్యాస్ రికార్డెడ్ ద హైయెస్ట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని మొత్తం రాసేయండి. వాల్యూ ఈజ్ ఢిల్లీ. రైట్ ద AQI వాల్యూ. ఈ AQI వాల్యూ ఎంత? ద ఆన్సర్ కూడా ఇట్టే రాయండి. ఈ రైట్ తీసేసేయండి. ఈ రైట్ తీసేసి మీరు ఆన్సర్ రాస్తున్నారు కాబట్టి దీన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్యాపిటల్ లెటర్ చేయండి. ది AQI వాల్యూ ఈజ్ అది రాసి ఏం చేస్తారు మీరు? ఇక్కడ AQI వాల్యూ రాసి ఇక్కడ ఎంత ఉంది? 346. దట్స్ ఆల్. మీరు ఏం చేశారు? కొత్తగా ఏం చేసింది లేదు. రాత్రంతా కూర్చొని చదివింది లేదు. ఆ తర్వాత వచ్చేసేసి మీ బ్రెయిన్ ఉపయోగించింది లేదు. స్మార్ట్ వర్క్ చేశారు, దాన్ని కొంచెం వాటి కట్ చేశారు. ఆ తర్వాత వచ్చి క్యాపిటల్ లెటర్స్ పెట్టారు, తర్వాత ఈజ్ అనేది పెట్టేశారు. ఆ తర్వాత వచ్చి ఆ 346 వేశారు, 1 మార్క్ వచ్చింది. ఢిల్లీ అని రాసిన దానికి 1 మార్క్ వచ్చింది. తర్వాత 2 మార్కులు వచ్చేసినాయి. ఓకే, యా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఆ విధంగా సరదాగా తెలివిగా చకచకా చేసుకోవాలి. తర్వాత విచ్ సిటీ ఫాల్స్ ఇంటూ ది మోడరేట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. విచ్ సిటీస్, ఏమేమి సిటీస్ ఫాల్ అయ్యాయి? ఇప్పుడు చూడండి, మోడరేట్ అడిగాడు కాబట్టి మన కన్ను ఎక్కడికి వెళ్ళాలంటే ఈ ఇండెక్స్లోకి పోయేసి ఇదిగో మోడరేట్. ఇది దిస్ ఈస్ ద మోడరేట్. అంటే 101 నుంచి 200 వరకు ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ 101 నుంచి ఇదిగో ఇది 102, 200 వరకు చూడండి. 101 నుంచి 200 వరకు, 101 నుంచి 200 వరకు. ఓకే, 101 నుంచి ఇంతే. ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. 101 నుంచి ఇదిగో ఇది కూడా ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, 100 కింద ఉంది ఇదంతా. ఎస్, ఇవన్నీ 100కి కింద ఉన్నాయి. 101 నుంచి 200 వరకు ఏమేమి ఉన్నాయి? 102, 135, 195, 104 ఇంతే. సో ఇక్కడ ఎన్ని సిటీస్ దొరికినాయి మనకు మోడరేట్లో ఉండేటివి? అహ్మదాబాద్, తర్వాత వచ్చి కోల్కతా, లక్నో, ముంబై, తర్వాత రాజ్పూర్. యా, దెన్ వీ కెన్ గో ఫర్ ఆన్సర్. ఏ విధంగా రాసుకోవాలి మనము? ద సిటీస్, ఇక్కడ విచ్ తీసేసేయండి. విచ్ తీసేసి ద సిటీస్ ఫాల్ ఇంటూ ద మోడరేట్ ఎయిర్ ఇండెక్స్ కేటగిరీ ఆర్. సిటీస్ వచ్చింది కాబట్టి ఆర్. ఏం రాస్తారు? సింపుల్గా రాసేసేయడమే. ఏమేమి ఉన్నాయి ఇవి? అహ్మదాబాద్, కామా, కోల్కతా, కామా, లక్నో, కామా, ముంబై,
అండ్ రాజ్పూర్. ఇంతే ఆన్సర్. అందులో ఉండేటివే అలా అలా తీసుకొని వచ్చేసి చక్కగా చేసేయడమే. ఎస్, అయిపోయిందా? తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇది అయిపోయింది. 11వ క్వశ్చన్ అయిపోయింది. 12వ క్వశ్చన్, విచ్ 3 cities వుడ్ యూ సెలెక్ట్? నువ్వు సెలెక్ట్ చేస్తావు, సో ఐ సెలెక్ట్ అని రాయాల. వుడ్ యూ సెలెక్ట్ యాజ్ ద బెస్ట్ ప్లేసెస్ టు లివ్ బేస్డ్ ఆన్ ఎయిర్ క్వాలిటీ, ఎక్స్ప్లెయిన్. ఏ 3 cities అని చెప్పేసి అడిగాడు. సి, ఇక్కడ యూ దగ్గర ఏం చేస్తారంటే ఐ సెలెక్ట్, లేదు ఇంకా మంచిగా చదివినోడు ఏం చేస్తారంటే ఈ వుడ్ని తెచ్చి ఇక్కడ పెడతాడు. ఇంకా మంచి ఆన్సర్ అది. ఐ వుడ్ సెలెక్ట్ అంటే నేను సెలెక్ట్ చేస్తాను. ఐ వుడ్ సెలెక్ట్ ద 3 cities. ఈ 3 cities ఉన్నాయి చూసారా, ఇక్కడ పెడతారు. ఇంతే, ఇంకేం చేసినారు మీరు అక్కడ? ఆన్సర్ చదివింది ఏం చేసినారు? ఐ వుడ్ సెలెక్ట్ ద 3 cities యాజ్ ద బెస్ట్ ప్లేసెస్ టు లివ్ బేస్డ్ ఆన్ ఎయిర్ క్వాలిటీ. ఆర్ 3 cities కాబట్టి ఆర్ ఏమేమి సిటీస్ ఉన్నాయి అక్కడ? ఆర్ బెస్ట్ సిటీస్ అన్నమాట. ఇక బెస్ట్ సిటీస్ అని మనం తీసుకున్నప్పుడు ఏంటిది? మంచి సిటీస్ ఏంటి? 0 నుంచి 100 వరకు ఉండాలి. గుడ్ సిటీలు ఏం లేవు, ఇంకా సాటిస్ఫాక్టరీలే పోవాలన్నమాట. 0 నుంచి ఏమేమి ఉన్నాయి? ఈ 1, 2, 3 సాటిస్ఫాక్టరీలు, అంతే. ఈ 3 సిటీస్ ఏమేమి ఉన్నాయి? ఆర్, బెంగళూరు, చెన్నై అండ్ హైదరాబాద్. లాస్ట్ దానికి మాత్రం అండ్ పెట్టేసేయండి. ఈ విధంగా మనం రాస్తే మనకి ఈజీగా సరిపోతుంది. మీకు ఇప్పుడు కొంచెం అర్థమైనట్టే ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఈ వీడియోలో నేనేం చెప్పాను అంటే మీకు టోటల్గా అసలు ఏమేమి రావచ్చు, పై చార్ట్ అంటే ఏంది, టేబుల్స్ అంటే ఏంటి, తర్వాత వచ్చి రెసిపీస్ అంటే ఏంటి, తర్వాత ఫ్లో చార్ట్స్, తర్వాత ట్రీ డయాగ్రామ్స్, తర్వాత బార్ గ్రాఫ్స్, ఇవన్నీ చెప్పడం జరిగింది. చెప్పి వాటిలో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని చెప్పి 5 క్వశ్చన్లు మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మీకు బార్ గ్రాఫ్స్ ఒకటి మనం పాత క్వశ్చన్ పేపర్ తీసుకొని, గత క్వశ్చన్ పేపర్ మనం ఒకటి తీసుకొని అందులో ఒకటి మీ ముందే ప్రాక్టికల్గా ఏ విధంగా చేయాలని చెప్పినాం. ఇక్కడ నేను చేసేటప్పుడు ఏం లేదనమాట, దాంట్లోనే ఆన్సర్లు ఉంటాయి, దాంట్లోనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాకపోతే హెల్పింగ్ వర్బులు అటు ఇటు మార్చి, ఆ తర్వాత క్యాపిటల్ లెటర్స్ మార్చి కొంత రాసేయండి. మీకు 2 మార్కులు తప్పనిసరిగా పడుతుంది ప్రతి క్వశ్చన్కు. సో టోటల్గా 8 మార్కులకు 8 మార్కులు మీకు వస్తాయి. తెలివిగా ఉపయోగించండి, ఇంతే. ఇదన్నమాట ఇది. సో దీంతో మీకు ఎక్కడి వరకు లాగిచ్చేసానంటే 1వ క్వశ్చన్ నుంచి 14వ క్వశ్చన్ వరకు టోటల్గా మీకు కంప్లీట్ అయిపోయింది. ఇందులోనే మీకు బ్రహ్మాండమైన మార్కులు రావాలని చెప్పేసి నా ఆశ. ఈ వీడియో మీకు నచ్చిందంటే దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పనిసరిగా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేయించండి. నా యొక్క ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ SDRP, ఇంగ్లీష్ విత్ SDRP. దయచేసి ఆ ఛానల్ను పూర్తిగా కొట్టండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి, తప్పనిసరిగా వస్తుంది, చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు సమ్మర్లో కూడా ఆన్లైన్ క్లాసెస్ నేను పెడుతున్నాను. మీకు గ్రామర్ విత్ స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఒక మంచి ఆన్లైన్ క్లాసెస్ పెట్టాలనుకుంటున్నాను, ఫ్రీగా మీకు అందిస్తాను. కాబట్టి మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత సమ్మర్లో కూడా టైం వేస్ట్ చేసుకోకుండా మీరు మంచిగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రవి ప్రతాప్.